హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా మీ ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదా ఏ కర్రీ చేయాలో తెలియకపోయినప్పుడు ఒక్కసారి ఈ ఎగ్ బుర్జీ ట్రై చేసి చూడండి. ఇది చేయడం కూడా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కేవలం ఒక 10-15 నిమిషాల్లో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది రైస్‌లోకైనా లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటికి మనం 2 లేదా 3 ఆనియన్స్‌ని తీసుకోవాలి. వాటితో పాటు 2, 3 ఎగ్స్ అండ్ ఇంకా 2 చిన్న సైజ్ టమాటాలు, దాంతో పాటు 2 లేదా 3 పచ్చిమిర్చి. ఈ ఆనియన్స్‌ని అండ్ పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు టమాటాలను కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్ తీసుకొని అందులో ఎగ్ వైట్‌ని అండ్ ఎగ్ యెల్లోని సెపరేట్ బాక్సెస్‌లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది కాస్త వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం ఇందాక సెపరేట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్‌ని ఫస్ట్ ఇందులో వేయండి. ఎగ్ వైట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత అందులోనే ఎగ్ యెల్లోని వేయండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలపండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఎగ్ ఫ్రైని తీసుకొని ఒక సెపరేట్ బౌల్‌లో వేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లో ఇంకాస్త ఆయిల్ వేసి అంటే ఇంకా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందు ఇందులో పోపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలపండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇదే ఆయిల్‌లో వేయండి. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి కలపండి. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్‌లోకి మారుతున్న సమయంలో ఇందులో టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మళ్ళీ కలపండి. టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అంటే 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత మన స్పైసీనెస్‌కి సరిపడా కారం ఇందులో వేసుకోండి. వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వండి. ఇవి ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేయాలి. వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-7 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన స్ప్రింకిల్ చేస్తూ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.